ఓం నమః శివాయ. సికింద్రాబాద్ సైనిక్పురి వాస్తవ్యులైన చూడామణి గారు శివయ్యకు పరమభక్తురాలు. శివయ్యపై అచంచలమైన భక్తితో తరచూ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వస్తూ దిక్కులేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఈరోజు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు వచ్చిన ఈ పుణ్యమూర్తి ముందుగా ఆలయానికి చేరుకొని స్వామివారి సన్నిధిలో వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన చిట్టిమల్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకొని శివసాయుజ్యంలో గడిపారు. చిట్టిమల్ల గోత్రోభవస్య నామధేయస్య సుధామణి చూడామణి నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య వయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ మధ్యాహ్న కాలేన పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ అభిషేక పూజాంచ కరేష్యే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఈ సందర్భంగా గంగాధరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. అర్చకులు భక్తురాలిపై శటగోపముంచి శివయ్య దివ్యాశీస్సులను అందజేశారు. ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతాబల సిద్ధిరస్తు తథాస్తు. శివపుత్రుల మనుగడ నిమిత్తం హుండీలో కానుకలు సమర్పించి ధాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి చూడామణి గారు వారి ప్రియమైన కుమార్తె కీర్తిశేషులు సిహెచ్ శ్రీదేవి గారి జ్ఞాపకార్థం నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం అమూల్యమైన సహాయం అందించి పుణ్యఫలాలు పొందారు. వారి కుమార్తెను కోల్పోయిన దుఃఖంలోనూ ఆమె జ్ఞాపకాలను శాశ్వతం చేస్తూ ఒక మంచి కార్యం కోసం సహాయం చేయడం సేవామూర్తి చూడామణి గారి గొప్ప మనసుకు నిదర్శనం. ఆమె భక్తి, ఆమె ధాతృత్వం, ఆమె కరుణాహృదయం నిజంగా ప్రశంసనీయం. శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆమెను నిండుగా ఆశీర్వదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎప్పుడూ ఇంట్లో ఉండి పనులు చేసుకుని అలా ఉండేదాన్ని. ఈ ఆశ్రమం స్థాపించింది తెలిసింది. నేను చాలాసార్లు వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతత ఉంది. అది గట్టు శంకర్ గారు, శ్రావణి గారు చాలా మంచి సేవాభాగ్యం చేస్తున్నారు. మనం కూడా మనకు తోసినట్టు చేస్తున్నారు. నేను మొట్టమొదట వచ్చినప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఇంకా చాలా అభివృద్ధిలోకి తెస్తున్నారు. శివాలయం కడుతున్నారు. మనకి ఎక్కడెళ్ళినా వెళ్ళబడిన ఇటువంటి ప్రశాంతమైన చోట్ల ఉంటే మన జీవితం ధన్యమయ్యేలాగా చేశారు. వాళ్ళు అవ్వడానికి చిన్నపిల్లలైనా చాలా సేవ చేస్తున్నారమ్మా. అలాగే మనం అందరు, నాకు ఒక కొడుకు బిడ్డ ఉండేవాళ్ళమ్మ. వాళ్ళు వెళ్ళిపోయారు, నా భర్త వెళ్ళిపోయారు. నాకు ఏమి చేయాలని లేని స్థితిలో ఆలోచించా. మనం ఒకరికి తోడ్పడాలి, వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. నేను మా పాపకి ఇక్కడే అన్నదానం చేయించాను, మా బాబుకి చేయించాను. ఇప్పుడు మా వారు కూడా వెళ్ళిపోయారు 10 నెలల క్రితం. నాకు ఇక్కడ రావాలని చాలా ఇష్టం అమ్మ. ఈ సేవ చేయాలన్నా కానీ చాతుగా పోయినా మనకు తగిన సేవ చేద్దాము. మీరు అందరూ కూడా ఇలాగే ఏ కార్యక్రమం చేసుకున్నా మన
హనుమానాథ ఆశ్రమంలో చేసుకుంటే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి తల్లి. అందరూ రాండి, ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేయండి. నేను నిన్న కూడా వచ్చానమ్మా. ఇవాళ ఉండాలనిపించింది. ప్రశాంతంగా పూజ చేశారు శివాలయంలోనూ. చాలా దినదినాభివృద్ధి కలుగుతుంది. 10 మందికి సహాయపడి శంకరు శ్రావణీయులు చిరకాలం సుఖశాంతులతో ఉండి ఒకరికి సహాయపడాలని నేను కోరుకుంటున్నానమ్మా. మానసిక స్థితి సరిలేక, గూడు గుడ్డ లేక దుర్భర స్థితిలో ఉన్న అభాగ్యులకు ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. దాతలందిస్తున్న సహాయంతోనే గత 15 ఏళ్లుగా నిర్విరామంగా అన్నదానం చేయగలుగుతున్నాము. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.